వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సర్వే కరీంనగర్కి సంబంధించి ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ని అయితే బయటకి ఇచ్చింది. ఒకసారి మా వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు, చూడొచ్చు. ఈ సర్వే ఆధారంగా పార్టీలకు వచ్చే సీట్లలో కాషాయ జెండా అంటే బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. కరీంనగర్లో 37+or-3 సీట్లతో బీజేపీ ఉండబోతోంది. కాంగ్రెస్ 8 సీట్లు +or-2 అంటే 6 సీట్లు రావచ్చు. అలాగే బీఆర్ఎస్ కి 6 సీట్లు +or-1 అంటే 5. ఎంఐఎంకి ఇక్కడ గణనీయంగా 11 +or-2 సీట్లు. ఇండిపెండెంట్లకు 4 +or-1 అంటే ఇవన్నీ ఒక లెక్క అయితే కాషాయంలో ఉన్న బీజేపీ మరో ఎత్తుగా ఇక్కడ సీట్లు రానున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ మేయర్ గా బీజేపీయే కాబోతోందనే విషయాన్ని తేటతెల్లం చేసింది. దీంతో పాటు మా వాళ్ళు స్క్రీన్ మీద చూపించినప్పుడు మీరు క్లియర్ గా చూస్తుంటారు. ఎంఐఎం కూడా కరీంనగర్ లో పుంజుకుంటోంది అని చెప్పడంతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అక్కడ చరమగీతం పాడుతున్నాయి, అవి పడిపోతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. నేను గతంలో కూడా చెప్పాను, ఎప్పుడైతే ముస్లిం జనాభా తక్కువగా ఉంటారో ఆ టైంలో తమని సెక్యులర్లుగా పాట పాడే రాజకీయ పార్టీలకు వంత పలుకుతారు. అంటే కాంగ్రెస్ లాంటి దానికి, బీఆర్ఎస్ లాంటి దానికి వారి జనాభా ఎక్కువ ఎప్పుడైతారో అప్పుడు ఆ 2 పార్టీలను ముంచేసి వాళ్ళ పార్టీ నాయకత్వంతో అక్కడ అడుగు ముందుకేస్తారు. ఆ ప్రాంతాన్ని శాసించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కరీంనగర్ లో కూడా అందుకే కాంగ్రెస్ కి 8 +or-2 అలాగే బీఆర్ఎస్ కి 6 +or-1 ఉంటే ఎంఐఎం కి మాత్రం 11 +or-2 అయ్యాయి. కారణం ఇదే. తాము తక్కువగా ఉన్నంతసేపు తమకు మద్దతిస్తున్న వాళ్ళ జెండా పడతారు. తమ సంఖ్య పెరగగానే తమ ఏంటి అనేది చూపిస్తారు. కానీ హిందువులు అలా కాదు. ఒకసారి సనాతన హైందవ ధర్మాన్ని నమ్మితే ఖచ్చితంగా నిలబడతారు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి, ఆయన గురించి కూడా. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం కానీ, ఫీజులు 10th క్లాస్ పిల్లలకు సంబంధించి గవర్నమెంట్ ఫీజులు కట్టడం కానీ, అక్కడ ప్రజల సమస్యల విషయంలో కానీ ఆయన తీసుకునే చొరవ అండ్ అక్కడ ఉన్న కాషాయం హిందుత్వ వాదం అనేది కూడా కరీంనగర్ లో చెక్కు చెదరటం లేదు. అదే ఈ రోజు 37+or-3 సీట్లతోటి బీజేపీ భారీ మెజారిటీతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవబోతోంది అంటూ పీపుల్స్ పల్స్ సర్వే అయితే ఇచ్చింది. ఇది నిజంగా ఒక భారీ విజయం అనే చెప్పొచ్చు. మిగిలిన అన్ని పార్టీలకు కలిపినా కూడా బీజేపీ కంటే తక్కువ సీట్లే వస్తున్నాయి ఇండిపెండెంట్లతో కలుపుకున్నా. అంటే కరీంనగర్ లో కాషాయ ప్రభంజనం ఏ విధంగా ఉందో, అక్కడ నాయకుల పనితీరు ఏ విధంగా ఉందో అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. హిందువుల చైతన్యాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.